ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. ఆ తర్వాత దౌత్య యుద్ధంలోనూ పాక్ను ఏకాకిని చేసింది కేంద్రం. ఇందులో కీలక పాత్ర పోషించాయి ఎంపీల బృందాలు. అంతర్జాతీయ సమాజం ముందు పాక్ కుట్ర రాజకీయాలను ఎండగట్టిన ఆయా బృందాలతో నేడు ప్రధాని మోడీ భేటీ కానున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత దౌత్య యుద్ధం ప్రారంభించిన కేంద్రం పాక్ తీరును విదేశాల్లో ఎండగట్టింది. వివిధ దేశాల ప్రతినిధులతో భేటీ అయి పాక్ కుట్ర విధానాలను వారి దృష్టికి తీసుకువెళ్లాయి ఎంపీల బృందాలు. చాలా దేశాల నుంచి మద్దతు కూడా సాధించాయి. ఇలా పాక్ తీరును విదేశాల్లో ఎండగట్టిన ఎంపీల బృందాలతో నేడు ప్రధాని మోడీ భేటీ కానున్నారు. రాత్రి 7 గంటలకు 7 ఎంపీల బృందాలను డిన్నర్కు ఆహ్వానించారు ప్రధాని. విదేశాల్లో తమ అనుభవాలను ప్రధానితో పంచుకోనున్నాయి ఎంపీ బృందాలు. పహల్గాం దాడిపై పాక్ తీరుని ఎండగట్టేందుకు విదేశాల్లో పర్యటించారు ఎంపీలు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాల మద్దతును కూడగట్టడంలో విజయం సాధించాయి కూడా. అమెరికా, బ్రిటన్, యుఏఈ, ఇటలీ, దుబాయ్, స్పెయిన్ దేశాల్లో పర్యటించారు భారత ఎంపీలు. అంతర్జాతీయ వేదికల మీద పాక్ను ఒంటరి చేస్తూ ఆయా దేశాల ప్రతినిధులతో మాట్లాడాయి ఎంపీ బృందాలు. విదేశీ పర్యటన ముగించుకుని భారత్కు వచ్చిన ఎంపీలతో మాట్లాడనున్నారు ప్రధాని మోడీ. ఉగ్రవాదం పట్ల భారతదేశం జీరో టాలరెన్స్ విధానం పాటిస్తోందన్న బలమైన సందేశాన్ని ప్రపంచానికి వెల్లడించేందుకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కూడిన బృందాలు విదేశీ పర్యటనలు చేశాయి. అమెరికా, యూరప్, జపాన్, యుఏఈ, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, యూకే, దక్షిణాసియా దేశాలను చుట్టేశాయి. ఆపరేషన్ సింధూర్, సరిహద్దుల్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం కొనసాగిస్తున్న పోరాటం నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలతో కూడిన ప్రతినిధుల బృందాలు విదేశాల్లో పర్యటించాయి.